జగన్మోహన్ రెడ్డి కొద్ది నిమిషాల్లో ముందు లోపలికి వస్తున్నాడు అన్నప్పుడు ఒక వ్యక్తి పోయి 18 మందికి 18 కవర్లు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, మీకంతా పరామర్శిస్తున్నాడు, మీరందరూ చెప్పండి, తెలుగుదేశం మీద చెప్పండి, చంద్రబాబు నాయుడు మీద మీరందరూ కూడా మీ బాధను చెప్పండి అని చెప్పి కవర్లు ఇచ్చినటువంటి వ్యక్తి. మీకు సిగ్గు అనిపించడం లే? జగన్మోహన్ రెడ్డి కొద్ది నిమిషాల్లో ముందు లోపలికి వస్తున్నాడు అన్నప్పుడు ఒక వ్యక్తి పోయి 18 మందికి 18 కవర్లు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, మీకంతా పరామర్శిస్తున్నాడు, మీరందరూ చెప్పండి, తెలుగుదేశం మీద చెప్పండి, చంద్రబాబు నాయుడు మీద మీరందరూ కూడా మీ బాధను చెప్పండి అని చెప్పి కవర్లు ఇచ్చినటువంటి వ్యక్తి. మీకు సిగ్గు అనిపించడం లే? అధికారులు వచ్చి వైసీపీ ఏంటి, తెలుగుదేశం ఏంటి, బీజేపీ ఏంటి, కాంగ్రెస్ ఏంటి? అధికారులు వారికి ఉన్నది కానీ చేస్తే ఎవరు ఎఫెక్ట్గా ఉన్నారు, ఎవరు దీనిగా ఉన్నారు చూసుకోవాలా, వాళ్ళు వచ్చి వాళ్ళతో పనులు చేయించుకోవాలా, ఎఫెక్టివ్ లేని ఎఫెక్టివ్గా ఉండేట్లు వాళ్ళకి ట్రైన్ చేసుకోవాలా. ఇంకా ఆల్సత్వం చేస్తే వాళ్ళ మీద వాళ్ళు పక్కన పెట్టాలా. అంతే వాళ్ళు ముద్రలేసి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నట్లు వాళ్ళ కార్యక్రమాలు చేసి, మరి ఇప్పుడున్న అధికారులు అందరూ మీరు వేసుకున్న అధికారులే కదా మరి తిరుపతిలోనూ. మరి ఎందుకు జరిగింది? మీరు ఏరుకోరు తెచ్చుకున్న అధికారులేనా, లేకపోతే అంతకుముందు అధికారులు అక్కడ ఉన్నారా చెప్పండి. మరి ఎందుకు జరిగింది? దేనికోసం? అక్కడ ఉన్న డిఎస్పీలు కానీ, అక్కడ ఉన్న ఎస్పీలు కానీ, అక్కడ ఉన్న డిఐజీలు కానీ అందరూ సాక్షాత్తు రాష్ట్రంలో ఉన్న డీజీపీ కానీ అందరూ మీరేసుకున్న అధికారులే కదా. అంత ఫోర్కాస్ట్ చూసుకొని అంత రివ్యూ చేసుకో అవసరం లేదా? లేదా అక్కడ ఉన్న జిల్లా కలెక్టర్లు కానీ, అక్కడ మున్సిపల్ కమిషనర్లు కానీ ఈ 6 నెలల్లో వచ్చిన వాళ్ళే కదా. అందుకే అధికారులకు వచ్చి పార్టీలు అన్వయించడం మాత్రం అది కరెక్ట్ కాదు. వారి పనితనాన్ని చూసి చేయండి. మనకు నచ్చితే ఏదైనా పర్వాలేదు, మనం నచ్చపోతే అది వాళ్ళు ముద్ర వేసి వాళ్ళ మీద దళిద్దామంటే వచ్చే పరిణామాలు ఇవే. వాళ్ళ సైకలాజికల్ ఎఫెక్ట్స్ వస్తే ఇలాగే ఉంటాయి. పోనీ ఏమైనా మంత్రులు ఏమైనా రివ్యూ చేసి పోనీ ఎఫెక్టివ్గా చేస్తారంటే అది లేదు. అడిగితే దాన్ని రాజకీయంగా మాట్లాడుతానంటారు. చిన్న ఎగ్జాంపుల్, నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు, హోదా ఇవ్వలేదు, ఓకే, మాజీ ముఖ్యమంత్రి, 40% ఓట్లు వచ్చిన ఈ రాష్ట్రానికి ఉన్న ఒక ప్రధాన పార్టీ తాలూకా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి గారు నేను వెళ్ళారు శతకాసం చూడడానికి. అక్కడ ఆయన ఏరోప్లేన్ దిగాడు అక్కడ ఎయిర్పోర్ట్లో. అక్కడ నుంచి వెళ్ళారు, మెయిన్ రోడ్ మీద ఆపారు. ఒక అరగంట ఇక్కడ ఉండండి, అక్కడ వచ్చి మీటింగ్ అవుతుందని చెప్పారు. ఇక్కడ చెప్పే ఎయిర్పోర్ట్లో చెప్పాలి కదా, కామన్ సెన్స్ పాయింట్ కదా. ఆయన దిగి రోడ్డు మీద వచ్చి ఆయన ట్రాఫిక్ క్లియర్ చేయకుండా ఆయన నడుచుకునే పరిస్థితిని తీసుకొచ్చారు. చెప్పండి. ఎయిర్పోర్ట్ దిగినంటేనే సరే ఒక ½ అన్ అవర్ కూర్చొని, సార్ ఇక్కడ కూర్చొని మీరు ఉండండి, ఈలోపు మీరు కాఫీ తాగండి, ఈలోపు మేము ట్రాఫిక్ క్లియర్ చేసుకుంటాము అని చెప్పచ్చు కదా. వాడితే రాంగ్. మెయిన్ రోడ్ మీకు వచ్చి మెయిన్ రోడ్లో ట్రాఫిక్ జామ్లను చాపి వాంటెడ్లీ ఆపి అక్కడ వచ్చి అరగంట ఇక్కడ ఉండండి నేను చెప్తారా? ఏమవుతుంది?
నేను ఎవరితో ఆపాదిస్తున్న మాటలు కాదు ఇవి వాంటే ఎందుకంటే ఇలాంటివన్నీ దీనివల్లే ఇలాంటి సంఘటనలు జరగడానికి